హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించినటువంటి పీజీ ఫస్ట్ సెమిస్టర్ అయినటువంటి BLIC కోర్సులో ఫస్ట్ సెమిస్టర్ యొక్క ఎగ్జామినేషన్ ఫీ మరియు ఎగ్జామ్ షెడ్యూల్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. మనకు బెస్ట్ కోర్స్ అయినటువంటి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 1 year కోర్స్ అనమాట. ఇది అంబేద్కర్ యూనివర్సిటీ లోపల పీజీ చేస్తున్నటువంటి ఎవరైతే BLIC పీజీ మనకు 1 year మాత్రమే ఉంటుంది. దానికి సంబంధించిన ఫస్ట్ సెమిస్టర్ యొక్క ఎగ్జామినేషన్ షెడ్యూల్, మరి ఏ విధంగా మన ఫస్ట్ సెమిస్టర్ యొక్క ఎగ్జామినేషన్ షెడ్యూల్, మనం ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడెప్పుడు ఉన్నాయి, మరియు ఎగ్జామ్ ఫీ ఏ విధంగా పే చేసుకోవాలి, ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. చాలా ఈజీ, చాలా బెస్ట్ కోర్స్ అనమాట. మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఇది BLIC డిగ్రీ ఎవరైతే అయిపోయినారో వాళ్ళు 1 yearలోనే BLIC కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది పీజీకి సంబంధించిన కోర్స్ కాబట్టి మనం ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేసేయండి. చూడండి, ఇక్కడ మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చూడండి, ఇక్కడ BLIC ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ జూన్ అని చేస్తారు మనకి. ఇక్కడ చూడండి, ఇది చూసినట్లయితే మనకు ఈ BLIC కోర్సు లోపల ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది మనకు అంబేద్కర్ యూనివర్సిటీ డిసైడ్ చేసింది అనమాట. 19 జూన్ నుంచి మనకు 23 జూన్ వరకు మనకు ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ అండ్ ప్రాక్టికల్స్ అన్నీ అందులో కలుపుకొని మనకు షెడ్యూల్ రిలీజ్ చేశారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి మనము చూడండి, ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మనము ఎగ్జామినేషన్ షెడ్యూల్ లోపల మనం అంటే ఎగ్జామ్స్ మనం ఫస్ట్ సెమిస్టర్ యొక్క ఎగ్జామ్స్ రాయాలంటే ఇక్కడ మనము ఎగ్జామ్ ఆన్లైన్ లోపల ఖచ్చితంగా మనము రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీ పేమెంట్ చేయాలన్నమాట. ఖచ్చితంగా ఫీ పేమెంట్ చేస్తేనే మనము రాయడానికి అవకాశం ఉంటుంది. మనకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చేసి మనకు 19 జూన్ నుంచి మనకు 23 వరకు ఇచ్చేశారు కదా. ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు ఏప్రిల్ 26 నుంచి మనకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిందనమాట. రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు వితౌట్ ఫైన్ లేకుండా 20 మే వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరియు ఇంకా 500 ఫైన్తో మనకు 25 మే వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి మనకు లాస్ట్ 1000 రూపీస్ ఫైన్ అనమాట. జూన్ 5 వరకు మనము జూన్ 5, 2024 వరకు మనము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎగ్జామ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మనము అందరికీ అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట ఇది. ఎవరైతే BLIC కోర్స్ చేస్తున్నారో వాళ్ళందరూ ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. చూడండి, ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకు 19 జూన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదా. అప్పుడు ఈవినింగ్ మనకు ఆఫ్టర్నూన్ సెషన్ లోపల 2 నుంచి 4 PM వరకు అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అన్ని 2 నుంచి 4 వరకు. ఇంకొకటి 23 రోజు మనకు DC2 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బేసిక్స్ అనేది ఎగ్జామ్ అనేది మనకు 2 నుంచి 5 వరకు ఉంది. ఫస్ట్ మనకు 20 రోజు ఏమో మనకి ఇక్కడ చూడండి పబ్లిక్ రిలేషన్స్ అండ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ అనే దానికి ఆ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. థర్డ్ డే రోజు మనకు 21 రోజు ఇక్కడ చూడండి GE సాలరీ కమ్యూనికేషన్స్ అనే స్కాలరీ అండ్ కమ్యూనికేషన్ అనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు 2 నుంచి 4 గంటల వరకు. తర్వాత మనకు 4th డే వచ్చేసి మనకు 22 జూన్ రోజు DSC1 లైబ్రరీ అండ్ సొసైటీ ఎగ్జామ్ మనకు కండక్ట్ చేస్తున్నారు 22 రోజు 2 నుంచి 5 PM వరకు 3 hours అనమాట. తర్వాత థర్డ్ మనకు 5th డే వచ్చేసి DSC2 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ బేసిక్స్ ఈ ఎగ్జామ్ని మనకు జూన్ 23 రోజు కండక్ట్ చేస్తున్నారు 2 నుంచి 5 గంటల వరకు. ఇక్కడ చూడండి, DSC3 లైబ్రరీ క్లాసిఫికేషన్ థియరీ అండ్ ప్రాక్టీస్ 2 batches అండ్ పర్ డే అనమాట. 2 batches పర్ డేకి చేస్తుంటారు అనమాట. అది సెంటర్లో మనకు అది డిక్లేర్ చేస్తారు. థర్డ్ వన్ వచ్చేసి మనకు 7th వన్ SEC1 బేసిక్ కంప్యూటర్ స్కిల్స్. ఇది ప్రాక్టికల్ సంబంధించినటువంటి ఎగ్జామ్ అనమాట. ఈ ప్రాక్టికల్ సంబంధించిన ఎగ్జామ్ని మనము కండక్ట్ చేస్తారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చూడండి, ఇక్కడ ఈచ్ పేపర్కి మనకు థియరీ పేపర్కి ఎగ్జామినేషన్ పేపర్కి ఈచ్ పేపర్కి మనకు 200 రూపీస్ అనమాట. ప్రాక్టికల్ ఫీ వచ్చేసి మనకు 200 రూపీస్ అనమాట. థియరీ పేపర్కి 200 రూపీస్ అండ్ ప్రాక్టికల్ పేపర్కి కూడా 200 రూపీస్ అనమాట. ఈ ఎగ్జామ్ ఫీ ఒకసారి మనం పే చేస్తే అది నాన్ రిఫండబుల్ అనమాట. రీఫండ్ అయితే మనకు రాదు. మనకు హాల్ టికెట్ వచ్చిన తర్వాతనే మనకు ఎగ్జామ్ సెంటర్ డిసైడ్ అవుతుంది అనమాట. మనకు హాల్ టికెట్ అనేది ఎగ్జామ్స్కి 3 రోజుల ముందు మనకు హాల్ టికెట్ వస్తుంది. వెబ్సైట్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. మనకి ఈ PDF మనము టెలిగ్రామ్ ఛానల్లో నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు చూసుకోవచ్చు. సిలబస్ మార్చారనమాట. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ని మార్చారు, సిలబస్ కాదు. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఈ కింద క్వశ్చన్ పేపర్స్ ఇచ్చారు, మీరు చూసుకోండి. మన కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ PDFను. అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. వాళ్ళు ఏ విధంగా మనకు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్కి ఏ విధంగా అటెండ్ కావాలి, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆన్లైన్ లోపల మీరు ఎగ్జామ్కి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ విధంగా ఫీ పే చేసుకోవాలి, ఆ ప్రాసెస్ని ఇప్పుడు మనం చూద్దాము. మీరు ఖచ్చితంగా ఎవరైతే ఫస్ట్ సెమిస్టర్ యొక్క స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాయాలంటే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాయాలంటే ఫీ పే చేసి ఖచ్చితంగా ఉండాలి. చూడండి, మనం ఇప్పుడు ఇట్లా ఫీ ఏ విధంగా పే చేయాలో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. మీ ఫోన్ ఆర్ ల్యాప్టాప్ ఏ దాంట్లో అయినా సరే మీ ఫోన్లో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు మీ ఫోన్లో మీరు Google Chrome ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సర్చ్ బార్లో మీరు BRAOU అని టైప్ చేయండి.
ఓపెన్ చేసిన తర్వాత మనం సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ లింక్ అయితే వస్తుందిగా BRAOU ఆన్లైన్ సర్వీస్ పోర్టల్ అని. ఆ లింక్ పైన క్లిక్ చేసేయండి. ఈ లింక్ని మనం డైరెక్ట్ వెబ్సైట్లో కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఇంత టైం వేస్ట్ చేసుకోకుండా. చూడండి, ఇక్కడ మనము వచ్చిన తర్వాత మన వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ఇది అడ్మిషన్ నోటిఫికేషన్, స్టూడెంట్స్ క్విక్ లింక్స్ అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఎగ్జామినేషన్ నోటిఫికేషన్స్ అని ఉందా. ఇక్కడ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్లో మనకి ఇక్కడ డిస్క్రిప్షన్లో నేను డైరెక్ట్ లింక్ ప్రొవైడ్ చేస్తాను ఏ విధంగా పేమెంట్ చేయాలో. చూడండి, ఇక్కడ ఇది మనకు కావాల్సినటువంటి అఫీషియల్కి మన వెబ్ అనమాట. ఈ డైరెక్ట్ ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ నుంచి మీరు రిజిస్టర్ కావచ్చు. ఫస్ట్ సెమిస్టర్కి BLIC చేసినటువంటి ఏదైతే విద్యార్థులు ఉన్నారో, BLIC చేస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మనం డైరెక్ట్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్. అక్కడ నుంచి డైరెక్ట్ వచ్చి రిజిస్టర్ కావచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ అప్లై ఆన్లైన్ అని ఉందా, ఈ లింక్ పైన క్లిక్ చేయాలన్నమాట. అప్లై ఆన్లైన్ పైన ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఇక్కడ నోట్ వస్తుంది అనమాట. ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ 10 digits ఉంటాయి. ఆల్ టికెట్ నెంబరు అది ఇదైనా వస్తుంటాయి, అది నార్మలే. తర్వాత అగ్రి పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మీకు అడ్మిషన్ నెంబర్ ఉంది కదా, అడ్మిషన్ నెంబర్ లోపల మీకు లాస్ట్ 8 digits ఎంటర్ చేయాలన్నమాట. లాస్ట్ 8 నెంబర్స్ అయితే ఉంటాయో అవి ఆ నెంబర్స్ అన్నీ ఫస్ట్ సెమిస్టర్ అయితే ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే మనకు BLIC కోర్స్ సంబంధించిన వాళ్ళు అయితే ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళైతే మనకు ఖచ్చితంగా ఫస్ట్ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసేయండి. ఇక్కడ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ సెమిస్టర్ అని క్లిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే మన అడ్మిషన్ నెంబర్, మన నేమ్, మన ఫాదర్ నేము అండ్ మీరు కోర్స్ చేస్తున్న కోర్సు, ఇక్కడ మీరు మీడియం ఏది, ఆ విధంగా అన్ని డీటెయిల్స్ వస్తాయన్నమాట. మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు 1 2 3 4 5 6 7 అంటే 6 పేపర్లు థియరీ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. ఒక పేపర్ మాత్రం ప్రాక్టికల్ ఉంది. ఈ పేపర్స్ అన్నింటినీ సెలెక్ట్ చేసుకోండి. ఒక పేపర్కి మనకు 200 రూపీస్ కదా. ఈ పేపర్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఏ పేపర్ సెలెక్ట్ చేసుకోకపోయినా మళ్ళీ మీకు బ్యాక్లాగ్ ఉండిపోతుంది. ఖచ్చితంగా అన్ని పేపర్స్ సెలెక్ట్ చేసుకోండి. సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మనకు ఆల్రెడీ వస్తుందన్నమాట. ఇక్కడ ఫీ పేమెంట్ ఎంతనో పే చేయాలో మనకు డీటెయిల్స్ వస్తుంది. ఇక్కడ మనకు ఆల్రెడీ ఎగ్జామ్ షెడ్యూల్ లోపల డీటెయిల్స్ ఇచ్చారు. ఈ 2 మాత్రం మనకు యూనివర్సిటీ వాళ్ళే డిసైడ్ చేస్తారనమాట. టైము డేటు అక్కడనే డిసైడ్ చేస్తారు కాబట్టి మనకి ఇక్కడ టైం డేట్ ఇవ్వలేదు. ఇది మీరు ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూడండి, మీరు ఈ అప్లికేషన్ నెంబర్ని నోట్ అనేది చేసుకోండి. ఈ అప్లికేషన్ నెంబర్ని చూడండి. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ని ఎంట్రీ రాసుకోండి. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ అనేది తీసుకోండి. లేకపోతే మీ మొబైల్ చేస్తున్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్నా పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు. నేనైతే రాసుకుంటున్నాను. ఇక్కడ ఇలా ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోవాలన్నమాట. మనం బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ BRAOU అని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత మనకు ఫీ పే యూజింగ్ డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ ఉందా, ఈ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంతకుముందు అప్లికేషన్ నెంబర్ వచ్చింది కదా, అప్లికేషన్ నెంబర్ నోట్ అనేది చేసుకొని మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోమని చెప్పాను కదా, అక్కడ నుంచి మీకు అప్లికేషన్ నెంబర్ని ఎంటర్ చేసేయండి. అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకు పేమెంట్ డీటెయిల్స్ వస్తుందన్నమాట. ఇక్కడ మనకు చూడండి, మన అప్లికేషన్ నెంబరు, మన పేరు, మన ఫాదర్ నేము, మనం చేస్తున్నటువంటి కోర్సు పీజీ ఫస్ట్ సెమిస్టర్ యొక్క కోర్సు కదా. మనకు పీజీ లోపల BLIC కోర్స్ చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తుంది. కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ ఫర్ పేమెంట్కు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ కార్డ్ నెంబరు అండ్ మన కార్డ్తోని డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఏ దాంతోనైనా చేసుకోవచ్చు. మనకు ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఏంటంటే రూపీ కార్డ్ ఉంది కదా, ఎవరైతే రూపీ కార్డ్ వాడుతున్నారో వాళ్ళు రూపీ కార్డ్ ద్వారా కొంచెం పేమెంట్ చేసుకోవడానికి రావట్లేదు. వీసా, మాస్టర్ కార్డ్, వేరే ఏ కార్డులు అయినా వాడచ్చు. కాకపోతే రూపీ కార్డ్ మాత్రం వాడితే మనకు పేమెంట్ అవ్వట్లేదు, ఏదో ఎర్రర్ ఉన్నట్టుంది. నాకు కూడా తెలియదు ఏమైందో ప్రాబ్లం. నేనైతే ఇప్పుడు వేరే కార్డ్తోని పే చేసి చూపిస్తాను. మీరు కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత పే నౌ పైన క్లిక్ చేయండి. పేమెంట్ రిసిప్ట్ ఈ విధంగా వస్తుంది. మనకు పేమెంట్ రిసిప్ట్ ఈ విధంగా కన్ఫర్మ్ అయిన తర్వాత మనకు పేమెంట్ రిసిప్ట్ ఈ విధంగా వస్తుంది. ఈ పేమెంట్ రిసిప్ట్ మీ దగ్గర ఉంచుకోండి, తర్వాత ఫర్దర్గా ఏమైనా యూజ్ అవుతుంది. మీకు BLIC ఫస్ట్ సెమిస్టర్ యొక్క ఎగ్జామినేషన్ ఫీ ప్రాసెస్ అండ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. దిస్ ఈస్ నవీన్ కుమార్ సైనింగ్ అవుట్. జై హింద్.